ఒక బ్లౌజ్ పీస్‌లో ఎన్ని భాగాలు కట్ చేస్తే బ్లౌజ్ అవుతుంది? అసలు ఆ భాగాలు ఎట్నుంచి ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. కొత్తగా నేర్చుకునే వారికి ఈ వీడియో ఉపయోగపడుతుందనుకుంటున్నాను. మనం ఏ బ్లౌజ్ తీసుకోవాలన్నా, ఏ బ్లౌజ్ ఎలా కట్ చేసుకోవాలన్నా పర్సనాలిటీని బట్టి మనం క్లాత్ అనేది తీసుకోవాలి. ఇదొచ్చేసి నేను స్మాల్ సైజ్ వారికి తీసుకున్నాను కాబట్టి 80 సెంటీమీటర్స్ తీసుకున్నాను. సో, ఈ వీడియో చూద్దాము. హాయ్ ఫ్రెండ్స్, ఉమెన్ స్టెప్ అనే నా ఛానల్కి స్వాగతం. అయితే ఈరోజు వచ్చేసి స్మాల్ సైజ్ బ్లౌజు ఎలా కట్ చేసుకోవాలో, దాని మెజర్మెంట్స్ మనం ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. చూడండి, ఇది చాలా అంటే చాలా చిన్న సైజు వారిది. సో ఫస్ట్ వచ్చేసి మనం తీసుకున్న క్లాత్ని మన వైపుకు మడత వచ్చేలా, మనకి ఆపోజిట్లో ఓపెన్స్ వచ్చేలా పెట్టుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కింది భాగం ఎడ్జెస్ లేకుండా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న తర్వాత స్కేల్ని ఇలా క్రాస్గా పెట్టి, అంటే నడుము వైపుకి ఇలా క్రాస్గా పెట్టి, స్ట్రైట్గా కాకుండా క్రాస్గా పెట్టేసి ఒక లైన్ గీసుకొని దాన్ని వీడియోలో చూపిస్తున్నట్టు కట్ చేసుకోవాలి. ఇప్పుడు కింది భాగం మనం హెమ్మింగ్ పట్టి స్టిచ్ చేస్తాం కదా, దానికోసం ఒక పావించు ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు తీసుకోవాలి. తర్వాత మనం బ్లౌజ్ని నడుము స్టిచ్ చేస్తాం కదా, ఆ నడుము ఆ చివర ఈ చివర మధ్యలోకి పట్టుకుంటే మనకి నడుము కొలత అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు దాన్ని బట్టి నడుము కొలత గుర్తుపెట్టుకొని ఒక పావించు లేదంటే హాఫ్ ఇంచు టక్స్ కోసం, ఆ తర్వాత ఒక 2 ఇంచెస్ వచ్చేసి ఖర్చు కోసం ఇలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత మనం నడుము దగ్గర మనకి ఈ యొక్క డీప్ అనేది, మనకి రౌండ్ అనేది ఎక్కడ వరకు కావాలో అలా మధ్యలో ఫోల్డ్ చేసుకొని ఇలా గుర్తుపెట్టుకుంటే మనకి మనం రౌండ్ ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తెలుస్తుంది. తర్వాత బ్లౌజ్లో మనం షోల్డర్ దగ్గర ఫోల్డ్ చేసి పట్టుకొని కింద టక్స్ దగ్గర మడత పెట్టుకుంటే ఇలా బ్లౌజ్ పొడవు అనేది వచ్చేస్తుంది. సో మనం బ్లౌజ్ పొడవు అనేది ఇలా మనం మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత నాకైతే మొత్తం 12.5 ఇంచులు వచ్చింది. దానికి పైన కచ్చ, కింద కచ్చి పోంగా మనం మిగతాది బ్లౌజ్ పొడవు తీసుకోవాలి. తర్వాత షోల్డర్ దగ్గర ఈ బ్లౌజ్కి వచ్చేసి 2 ఇంచెస్ మాత్రమే పెట్టుకోవాలి. ఎందుకంటే చాలా స్మాల్ సైజ్ కాబట్టి, అంతకంటే ఎక్కువ తీసుకుంటే భుజాలు జారిపోతాయి. తర్వాత మనం బ్లౌజ్లో పూర్తి షోల్డర్ ఎంత ఉందో అంత గుర్తుపెట్టుకోవాలి. నాకు వచ్చి 4.75 ఇంచులు వచ్చింది ఈ బ్లౌజ్ షోల్డర్ లెంత్. తర్వాత దానికి పావించి యాడ్ చేసి ఆర్మ్ రౌండ్ అనేది మనం డౌన్కి కిందకి తీసుకోవాలి కాబట్టి, సో 5 ఇంచులు ఇలా మార్క్ చేసుకొని ఇలా బాక్స్ లాగా డ్రా చేసుకున్నాను. ఏ బ్లౌజ్కైనా ఒక పావించు పైన షోల్డర్ మీద ఒక పావించు పెట్టుకున్నామంటే మనకి చంక అనేది టైట్గా లేకుండా ఉంటుంది. తర్వాత వచ్చేసి ఈ బ్లౌజ్కి వచ్చేసి 1.25 ఇంచులు మాత్రమే తీసుకోవాలి ఆర్మ్ రౌండ్ దగ్గర, ఎందుకంటే చిన్న బ్లౌజ్ కాబట్టి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు ఆర్మ్ దగ్గర రౌండ్ తీసుకోవాలి. తర్వాత మనకి అసలు ఆర్మ్ దగ్గర ఎంత మనకి చంక చుట్టుకొలత వచ్చిందో తీసుకుందాం. చూడండి, మనం షోల్డర్ దగ్గర మనకి కుట్టు దగ్గర నుంచి ఇలా చంక కుట్టుల వరకు ఇలా పట్టుకుంటే నాకు వచ్చేసి ఈ బ్లౌజ్కి 6.5 ఇంచులు వచ్చింది. సో పైన ఖర్చు వదిలిపెట్టేసి ఇలా రౌండ్ అనేది కొలుచుకోవాలి. కొలుచుకున్నప్పుడు 6.5 ఇంచులు అనేది పెట్టకూడదు, 6 ఇంచులు మాత్రమే పెట్టాలి. ఎందుకంటే మనం కట్ చేసిన తర్వాత హాఫ్ ఇంచ్ అనేది మనకి యాడ్ అవుతుంది. 6.5 ఇంచులు పెట్టుకుంటే బ్లౌజ్ ఖచ్చితంగా చంకలో లూజ్ అవుతాయి. సో వీడియోలో చూపిస్తున్నట్టు గుర్తుపెట్టుకుంటే మనకి టక్స్ దగ్గరికి కరెక్ట్గా వచ్చేసింది చూడండి వీడియోలో. ఆ తర్వాత వచ్చేసి నెక్ రౌండ్ అనేది నేను ఈ బ్లౌజ్కి వచ్చి ఇలా తీసుకున్నాను. ఇలా తీసుకుంటేనే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. చూడండి, బ్యాక్ అనేది ఎంత నీట్గా పర్ఫెక్ట్గా వచ్చేసిందో. సో ఇలా ఈ స్మాల్ సైజ్ వారికి మనం బ్యాక్ కరెక్ట్గా తీసుకుంటేనే మనకి బ్లౌజ్ కరెక్ట్గా వస్తుంది కాబట్టి ఇలా తీసుకున్నాను. ఇప్పుడు మనం ఈ చంక గుర్తు దగ్గర కత్తెరతోటి ఒక గుర్తు అనేది పెట్టుకుంటే సరిపోతుంది. ఇప్పుడు హ్యాండ్స్ ఎలా తీసుకోవాలో చూద్దాం. బ్లౌజ్ పీస్ అనేది 4 మడతలు వచ్చేలాగా మడత పెట్టుకొని ఇలా ఎడ్జెస్ కట్ చేసుకొని, నేను ఈ బ్లౌజ్కి పైపింగ్ యాడ్ చేస్తున్నాను. మీరు హెమ్మింగ్ చేసే పని అయితే 1 ఇంచ్ కింద భాగం మనం హెమ్మింగ్ చేయాలి కాబట్టి అలా గుర్తుపెట్టుకోవాలి. తర్వాత కింది నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం చెయ్యి పొడవు అనేది తీసుకోవాలి. ఇలా కింద చెయ్యి మనకి ఎంత లూజ్ ఉందో గుర్తుపెట్టుకోవాలి.
చూడండి. తర్వాత కింది నుంచి ఇలా డౌన్‌కి పైన మనం పొడవు దగ్గర నుంచి ఇలా డౌన్‌కి 3 ఇంచులు గుర్తుపెట్టుకోవాలి. పెద్ద సైజు వారికైతే 3.5, ఇది స్మాల్ సైజ్ కాబట్టి 3 ఇంచులు సరిపోతుంది. తర్వాత మనకి చంక చుట్టుకొలత 6.5 వచ్చింది కదా! సో, ఈ వీడియోలో చూపించినట్టు మనం 6.5 పెట్టుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు నీట్‌గా డ్రా చేసుకోవాలి. డ్రా చేయడం చేతకాని వాళ్ళు మనకి స్కేల్ ఉంటుంది కదా, చంక భాగం అవి డ్రా చేసుకునే స్కేలు, దాంతో గీసుకోండి. మీకు చెయ్యి అనేది పర్ఫెక్ట్గా వచ్చేస్తుంది. ఇలా మనకి 6.5 దగ్గర వచ్చిన దగ్గర ఇలా గుర్తుపెట్టుకొని ఇప్పుడు అక్కడి నుంచి ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మనం చేతులకి కంపల్సరీ క్రాస్ అనేది తీయాలి. తీస్తేనే మనకి బ్లౌజు ముడత అనేది లేకుండా నీట్‌గా వస్తుంది. సో, వీడియోలో చూపిస్తున్నట్టు బ్లౌజ్‌కి చంక భాగం దగ్గర మనం క్రాస్ అనేది తీసుకోవాలి. చూడండి, నేనైతే ఇలా తీశాను. సో, ఈ క్రాస్ తీసిన వైపు ఒక గుర్తు అనేది పెట్టుకోండి. నీట్‌గా మనకి కన్ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. చూడండి, మనకి ఆ క్రాస్ అనేది ఎంత బాగా కనపడుతుందో. తర్వాత వచ్చేసి ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకుందాం. ఫ్రంట్‌కి వచ్చేసరికి ఓపెన్స్ మన వైపుకి పెట్టుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు స్ట్రైట్‌గా పెట్టుకుంటే స్ట్రైట్ కటింగ్ వస్తుంది. లేదంటే ఇలా క్రాస్‌గా పెట్టుకుంటే క్రాస్ కటింగ్ వస్తుంది. మ్యాక్సిమం అందరూ క్రాస్ కటింగే కోరుకుంటారు, స్మాల్ సైజ్ అయినా బిగ్ సైజ్ అయినా. సో, ఈ బ్లౌజ్కి కూడా నేను క్రాస్ కటింగ్ అనేది తీస్తున్నాను. ఇప్పుడు ఆ బ్యాక్ పార్ట్‌కి సరిపోయినట్టు ఇలా డ్రా చేసుకోవాలి. తర్వాత వీడియోలో చూపిస్తున్నట్టు కొంచెం ఫ్రంట్ భాగానికి వచ్చేసరికి కింది వైపుకి కొంచెం క్రాస్ అనేది ఇలా గీసుకోవాలి. అప్పుడు మనకి కింది పట్టేసినట్టు ఉండకుండా నీట్‌గా వస్తుంది. అలాగే పై భాగాన వచ్చేసి ఈ బ్లౌజ్‌కి నేను మెడొచ్చేసి 5.5 ఇంచులు తీసుకుంటున్నాను. 5.5 అయితే సరిపోతుంది. ఇంక అంతకంటే డీప్‌కి వెళ్ళిపోతే బాగోదు. ఎందుకంటే ఈ సైజు వారికి చెస్ట్ తక్కువగా ఉంటుంది కాబట్టి 5.5, లేదంటే అంతకంటే ఎక్కువ తీసుకుంటే బాగుండదు. సో, ఇలా బాక్స్‌లా కొట్టేసుకొని నీట్‌గా రౌండ్ అనేది తీసేసుకోవాలి. తర్వాత మనం పైనుంచి ఉక్సులు పట్టీకి ఎంత తీసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. పైన స్టార్టింగ్ నుంచి మనకి షేప్ బెల్ట్ ఎండ్ అవుతుంది కదా, అక్కడికి మాత్రమే తీసుకోవాలి. తర్వాత ఈ షేప్ బెల్ట్ దగ్గర మనకి నడుము దగ్గర ఎలా తీసుకోవాలో చూద్దాము. ఆ షేప్ బెల్ట్‌కి కిందికి పావించు, అలాగే పైకి పావించు గుర్తుపెట్టుకోవాలి. ఈ గుర్తు పెట్టుకున్నప్పుడు ఒక పావించు మెయిన్ బ్యాక్ పార్ట్ మీద కొంచెం ఎగస్ట్రా అనేది వీడియోలో చూపిస్తున్నట్టు పెట్టుకోండి. తర్వాత వచ్చేసి మనకి వీళ్ళకి షేప్ అనేది తక్కువగా ఉంటుంది. సో, నేను వచ్చేసి ఈ వీడియోలో ఈ బ్లౌజ్కి వచ్చేసి షేప్ అంటే ఫ్రంట్ పార్ట్ పొడవు వచ్చేసి 10.5 ఇంచులు తీసుకున్నాను. 10.5 ఇంచులు వీళ్ళకి పర్ఫెక్ట్‌గా వచ్చేస్తుంది. మనం బ్లౌజ్‌ని బట్టి పెట్టాలనుకుంటే సాగిపోతుంది. ఒక్కొక్కరికి చెస్ట్‌ని బట్టి కూడా మనం పెట్టాల్సి వస్తుంది. సో, ఈ బ్లౌజ్కి వచ్చేసి 10.5 ఇంచులు తీసుకున్నాను. అలాగే మనం మెయిన్ పైన షోల్డర్ దగ్గర 2 ఇంచెస్ ఎంత పెట్టుకున్నామో ఇక్కడ కూడా ఇలా పెట్టేసుకొని మెయిన్ డాట్ వచ్చేసి 2 ఇంచెస్ తీసుకున్నాను. ఇలా 2 ఇంచెస్ తీసుకుంటే ఈ బ్లౌజ్కి అనేది సరిపోతుంది. సో, మనకి మెయిన్ డాట్ని బట్టి తర్వాత డాట్స్ వస్తాయి కాబట్టి మెయిన్ డాట్ అనేది నేను 2 ఇంచెస్ తీసుకున్నాను. తర్వాత సెకండ్ డాట్ వచ్చేసి మనం ఆ ఫ్రంట్ ఫోల్డ్ చేసినప్పుడు సెకండ్ డాట్ కరెక్ట్‌గా ఫోల్డ్ దగ్గర నుంచి మనం స్టిచ్ చేసుకుంటే సరిపోతుంది. చూడండి, వీడియోలో మెయిన్ బ్యాక్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ ఒక పావించి ఎగస్ట్రా కట్ చేసుకున్నాను. ఇలా కింది భాగం కట్ చేసుకున్న తర్వాత మెయిన్ డాట్స్ దగ్గర ఇలా కట్ చేసుకోవాలి. మెయిన్ డాట్ వేసిన తర్వాత మనకి చంక భాగంలో మనం పైనుంచి ఇంకొక డాట్ అనేది వస్తుంది కదా, ఆ డాట్ అనేది ఈ చంక భాగం కట్ చేసుకున్న తర్వాత మిడిల్‌లో ఒక గుర్తు ఇప్పుడే పెట్టుకుంటే మనకి మెయిన్ డాట్ స్టిచ్ చేసిన తర్వాత ఆ మెయిన్ డాట్ కొన పట్టుకొని మనం ఈ మధ్యలో గుర్తు పెట్టుకున్నాం కదా చంక భాగంలో, ఈ గుర్తు అనేది పట్టుకొని మనం లాగితే మనకి ఆ మూడో డాట్ అనేది నీట్‌గా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి షేప్ బెల్ట్ ఎలా కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇదొచ్చేసి మనకి మెయిన్ షేప్ బెల్ట్ ఎంత ఉందో అంత తీసుకోవాలి, పొడవు కానీ వెడల్పు కానీ. సో, నేను ఫస్ట్ పొడవు తీసుకుంటున్నాను. సో, తర్వాత మనం ఉక్సులు పట్టీకి కొంచెం షేప్ బెల్ట్‌కి పైన మనం కొంచెం పావించి ఎగస్ట్రా తీసుకొని, అలాగే నడుము దగ్గర షేప్ బెల్ట్‌కి
పైన పావించి ఎగస్ట్రా అలాగే కింది పావించి ఎగస్ట్రా ఖర్చు కోసం తీసుకొని వీడియోలో చూపిస్తున్నట్టు డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అనేది నీట్గా వచ్చేస్తుంది. సో బ్లౌజ్ యొక్క బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్ అలాగే షేప్ బెల్ట్ ఎలా తీసుకోవాలో ఈ వీడియోలో చూసాం కదా. నెక్స్ట్ వీడియోలో ఈ కట్ చేసిన బ్లౌజ్ పీస్లు ఎలా స్టిచ్ చేయాలో చూద్దాము. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే ఇంకొకరికి నా వీడియోని మీరు షేర్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.